పల్లా ప్రశాంత్ మనకు తెలిసింది అరెస్ట్ చేశారు పోలీసులు, ఆయనకి రిమాండ్కి కానీ పంపించారు 14 days. ఇప్పుడు బెయిల్ వచ్చింది, ఆయనకి ఎలా అనిపిస్తుంది అన్న? అవునన్నా, పల్లవ ప్రశాంత్ అనే ఆయన బిగ్ బాస్ 7లో విన్నర్గా నిలిచారు. యాక్చువల్గా అతను విన్నర్ అవ్వడానికి కారణం అతను చేసిన వీడియోలే. అతను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టాడు. దానివల్ల అతను చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ అలాగా ఎప్పుడు నేను బిగ్ బాస్కి వెళ్ళాలి, నేను ఫేమ్ తెచ్చుకోవాలి, రైతుల కష్టాలను చూపిస్తూ అలాగ చిన్న చిన్న వీడియోస్ రీల్స్ చేస్తూ ఫైనల్గా ఆయన బిగ్ బాస్ 7లోకి రావడం జరిగింది. అలాగే బిగ్ బాస్ 7లో కూడా ఆయన ఫైట్ చేయడం కూడా జరిగింది. ఫైనల్గా మొన్న విన్ కూడా అవ్వడం జరిగింది. విన్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ బిగ్ బాస్లో లాస్ట్ వరకు ఎవరున్నారో వాళ్ళందరూ కారు తీసుకొని బయటికి అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటికి రావడంగానే అటాక్ జరిగింది. అది కొందరు అందులో కొంత బిగ్ బాస్ 7లో ఎవరైతే రిమైనింగ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ కార్స్ అన్నీ బద్దలు కొట్టేయడం జరిగింది. ఇది పోలీసులు కంట్రోల్ చేశారు కానీ అది కంట్రోల్ అవ్వలేదు. అప్పటికి ఇతను ఫ్యాన్సే వీళ్ళతో చేపించాడని ఫైనల్గా ఒక ఆరోపణ ఉంది. ఆ ఆరోపణతోనే మన పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ చేయడం తర్వాత ఇప్పుడు బెయిల్ కూడా వచ్చింది. బట్ ఎవరు ఏమైనా ఈ సిచ్యువేషన్ ఇలా జరగడం అనేది బాధాకర విషయం. ఎందుకంటే ప్రజలు అనేవారు చూడాలి, వీక్షించాలి, ఆనందించాలి. కానీ ఒక వ్యక్తిని ఆయన విన్ అవని ఫెయిల్ అవని వాళ్ళకి ఇట్లా వస్తువుల్ని డ్యామేజ్ చేయడం, మనుషులపైన తిరగబడ్డం ఇలా చేయడం అనేది చాలా తప్పు. ఇది చాలా బాధాకర విషయం. ఏది ఏమైనా పోలీసులు దాన్ని క్లారిటీగా చూసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్షించాలని కోరుకుంటున్నాను. అంటే ఆయన కామన్ మ్యాన్ కాబట్టి ఆయన టార్గెట్ చేశారు. అదే ప్లేస్లో కావాలి సెలబ్రిటీ ఉంటే సేమ్ ఇలాగే ఆయనని రిమాండ్కి పంపించేవాళ్ళ, జైలు అరెస్ట్ చేసి. యాక్చువల్గా అన్న ఇది అతను సామాన్య పర్సను. అది దానివల్ల ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ మేనేజ్మెంట్కి ప్రాబ్లం వస్తుందనే తను అరెస్ట్ చేశారనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు అతని మీద కూడా యాక్షన్ తీసుకోకపోతే బిగ్ బాస్ నెక్స్ట్ బిగ్ బాస్ 7 స్టార్ట్ అవ్వడానికి కూడా చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఇలా బిగ్ బాస్ జరగడం వల్ల చాలా డ్యామేజ్ అయింది, మనం ఛాన్స్ ఇవ్వమని అనే గవర్నమెంట్ ద్వారా ప్రాబ్లం ఉంటుందని తనని అరెస్ట్ చేశారనేది నా ఫీలింగ్. అంటే బిగ్ బాస్ కుట్ర ఉందని అంటారా దీనిలో? యాక్చువల్గా కుట్ర ఎవరిదని నేను చెప్పలేను. బట్ బిగ్ బాస్ తన చేత అరెస్ట్ చేపించింది మట్టుగా బిగ్ బాసే. ఎందుకంటే అరెస్ట్ తనని చేయకపోతే ఆ నింద అనేది బిగ్ బాస్ మీద మేనేజ్మెంట్ పడుతుంది. టెక్నికల్గా వాళ్ళు ఆలోచించి ఇతన్ని బలి చేశారని, వాంటెడ్గా బలి చేశారనేది నా ఫీలింగ్. ఓకే.